నరసింహస్వామిగా పేరు పొందాడు. కొంతకాలం అయిన తర్వాత ఒక భక్తుడు ఒంటి మీదకి వచ్చి నాకు దప్పిక అవుతుందిరా, పానకం పోయిందిరా అని అడిగాడు. వెంటనే జమీందారు గారు తలుచుకుంటే తప్పే ఉందన్నట్టుగా కింటాల కొద్ది బెల్లం తెప్పించి గంగాళాల కొద్ది పానకం చేయించి అర్చక స్వామి చేత భక్తులందరి సమక్షంలో స్వామికి పానకం పోయేశారు. పానకం పోస్తుంటే పానకం తాగాడు స్వామి. ఎంత పోయినా కానీ తాగుతూనే ఉన్నాడు. అందరూ సంతోషించారు. కొంత పానకం తాగిన తర్వాత ఇక పానకం తాగట్లేదు. అప్పటిదాకా అతను లోపలికి తీసుకున్నంతగా స్వామి పానకం ఇక ఎంత పోసినా కానీ బయటికే వస్తుంది తప్ప స్వామి తీసుకోవట్లేదు. అప్పుడు ఈ జమీందారు గారికి, అర్చకులకి, భక్తులకి అందరికి కూడా భయం అనిపించి భక్తితోటి స్వామిని ప్రార్థించారు. స్వామి, మరి మరింత పానకం చేయించాం, ఈ పానకంతో స్వీకరించండి అని ప్రార్థిస్తే అప్పుడు స్వామి ఆకాశవాణితో చెప్పాడు, ప్రతి బిందెలో సగం మాత్రమే నేను తీసుకుంటా, మిగిలిన సగం బిందెల పానకం భక్తులు మీరు తీసుకోని అని చెప్పాడు. అప్పటి నుంచి ప్రతి బిందెలో సగం ఆయన తీసుకుంటూ సగం పానకం మనకు భక్తులకు ఇస్తుంటాడు. అప్పటి నుంచి